కాకినాడలో ఆర్టీసీ కాంప్లెక్స్లో స్త్రీ శక్తి పథకాన్ని ఎంపీ సన సతీష్ బాబు ప్రారంభించారు. ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఏడాదిలో ప్రజలకు ఇచ్చిన హామీల్లో దాదాపు 90% నెరవేర్చామని తెలిపారు. తొలి ఉచిత టికెట్ ట్రాన్స్జెండర్కు సతీష్ బాబు అందజేశారు. సంవత్సరం మీద 2 నెలలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా చెప్పగలిగేది ఏంటంటే సూపర్ 6 ప్రోగ్రాంలో ఉచిత మహిళ బస్సు ఇచ్చిన హామీ ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఆగస్టు 15 స్వతంత్రం వచ్చిన రోజున మహిళలకి ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ సద్వినియోగం చేసుకోవాలని అందరూ కోరడం జరుగుతుందండి. మా కూటమి ప్రభుత్వం ఎంత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా కూడా ప్రత్యేకంగా మహిళల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి సుమారు 2,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద భారం పడుతున్న మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. ప్రభుత్వం స్త్రీ శక్తి మరి ఈరోజు ఉచిత బస్సు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేతుల మీదుగా ఈరోజే లాంచ్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు కాకినాడ మరి బస్ డిపోలో మరి కొండబాబు గారు, నానాజీ గారు, సతీష్ గారు, అలాగే శ్రీనివాస్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, ఎక్స్ మంత్రులు, కూటమి నాయకులందరూ అలాగే మహిళలకు మరి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఏదైతే మాట ఇచ్చామో ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మాట నిలబెట్టుకుంది కూడా ప్రభుత్వం మరి ఈ నెలలోనే మరి అన్నదాత సుఖీభావ అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళా శ్రీశక్తిని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ముఖ్యంగా అందరూ కూడా మరి అవగాహన కల్పించుకునే మహిళలు ఏదైతే ఉన్నారో ఉచిత బస్సు సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుని జై హింద్. అన్న తర్వాత మేము అందరూ కూడా ఏదైనప్పుడు కూడా ఈ రోజున ఒక గొప్ప పథకాన్ని మనం ప్రారంభించుకుంటాం. మీరందరూ కూడా ఐడి కార్డు తెలుసు కదా, ఓటర్ ఐడి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు, మూడింట్లో ఏదో తీసుకున్నాం. ఇంకా పర్సో డబ్బు పెట్టుకుని పని లేదు మీకు. ఇంకా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి కార్డే తెచ్చుకోవాలి. పర్సో డబ్బులు పెట్టుకోలేదు. ఇప్పుడు అంటుంది అమ్మ ఈరోజు తీర్థయాత్రలను కూడా తిరిగి వచ్చేస్తాం ఉచితంగా అని చెప్తుంది. అన్నవారు వెళ్ళిపోతాం, కడపలంలో వెళ్ళిపోతాం, వాడపల్లి వెళ్ళిపోతాం, అన్ని చోట్ల కూడా తీర్థయాత్రలు తిరగడానికి ఒక మంచి అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు. అందరూ సంతోషిస్తారని కూడా సందర్భంగా తెలియజేస్తున్నారు. ఆ విధంగా అందరూ మాట్లాడుకుంటారు. ఈ రోజు వచ్చినప్పుడు మీరు అందరూ మాట్లాడుతుంటే చాలా సంతోషం. ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని మీరు ఆశీర్వదించుకోవాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక హామీ నెరవేర్చుకుంటూ రావడం జరిగింది. అన్నీ చేయడం జరిగింది. భవిష్యత్తులో కూడా అనుకున్న అన్నీ జరిగితే ఈరోజు మీ అందరూ కూడా మీ అందరి తరఫున, నా తరఫున కూటమి ప్రభుత్వానికి, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి మీ అందరి నా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుని సెలవు తీసుకున్నాను. ఈరోజు స్వతంత్ర దినోత్సవం నాడు ఇంత మంచి రోజున ఈరోజు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం, అందులో మేము కూడా ఒక భాగం అవ్వడం వెరీ వెరీ హ్యాపీ. అండ్ బ్రీఫ్గా కాకినాడ జిల్లాకు సంబంధించి మనకి 3 డిపోలు ఉన్నాయి. కాకినాడ, ఏలేశ్వరం, తుని డిపో. ఈ 3 డిపోలు కలిపి ఆల్మోస్ట్ 304 బస్సులు ఉన్నాయి మా దగ్గర కాకినాడలో. 304 బస్సులు ప్రతిరోజు దాదాపుగా 1,15,000 కిలోమీటర్లు తిరుగుతాయి. అంటే వితిన్ ద డిస్ట్రిక్ట్ అవ్వచ్చు, బయట డిస్ట్రిక్ట్స్ అవ్వచ్చు. 1,15,000 కిలోమీటర్లకి ఆల్మోస్ట్ 80,000 మంది ప్రయాణికుల్ని చేరవేస్తాయి. ఈ 80,000లో అంటే 40,000 ఈ ఫ్రీ బస్ అందుబాటులో తెచ్చుకొని ఈ ఫ్రీ బస్ వల్ల లాభపడగలిగే అంత మంచి అండ్ వెరీ ఎఫెక్టివ్ ప్రోగ్రామ్ ఇవాళ మనం లాంచ్ చేయడం జరుగుతుంది. ఈ శ్రీశక్తికి సంబంధించి దాదాపు మన జిల్లాలో 177 బస్సుల్లో అందరూ ఎక్కడికైనా ఎక్కడి నుంచైనా ఫ్రీగా ప్రయాణించవచ్చు. అందులో పల్లె వెలుగు 39, అల్ట్రా పల్లె వెలుగు 39, పల్లె వెలుగు 136, ఎక్స్ప్రెస్లు అన్ని 187